హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి చాలా నచ్చే డోనట్స్ ఎలా చేయాలో చూద్దామండి. అందుకంటే ముందుగా మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 1 కప్పు మైదా వేసుకోవాలండి. 1 కప్పు మైదాకి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్తో చేసిన బాగానే ఉంటాయండి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా పిండి అంతటికి పట్టేటట్టు బాగా ఇలా కలుపుకోవాలండి చేత్తోనే. ఇలా అంతా కూడా పిండి బాగా కలిపిన తర్వాత దీనిలోకి 1 కప్పు షుగర్ పౌడర్ అండి. ఇది పుల్ల పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ సరిపోతుంది. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా పంచదార కూడా మొత్తం అంతా కూడా ఒకసారి పిండిలో బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి పెరుగు వేసుకుందామండి. నేను పిండి తీసుకున్న కప్పుతోనే ఒక అర కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. కానీ దీనిలో అంతా పట్టలేదు, నాకు పావు కప్పు పెరుగుతోనే సరిపోయిందండి. పెరుగు కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. పౌడర్ షుగర్ కదండి, మనకి ఎక్కువ పెరుగు అయితే పట్టదు. పిండి ఇలాగా చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. పౌడర్ షుగర్ కదా, పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్ అవుతుంది, మనకి తడి ఎక్కువగా ఉంటుందండి. తక్కువగా ఉందని ఎక్కువ పెరుగు వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు పిండిని మరొకసారి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఐకాన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా రోల్ చేసుకుని బాగా కలుపుకున్నాం కదండి. కొద్దిగా తీసుకుంటూ డోనట్ షేప్లో చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను చేత్తో తీసుకుని బాగా రౌండ్ చేసుకోండి. బాగా రౌండ్ చేసుకుంటే మీకు డోనట్ కూడా మంచి షేప్లో వస్తుంది. ఈ విధంగా చేత్తో కొద్దిగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోండి. నా దగ్గర అయితే లేదు. సిరప్కి ఇచ్చే క్యాప్ అండి అది, నేను ఆ క్యాప్తోనే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో పెట్టుకుని ఒత్తుకుంటే మనకి డోనట్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి, చాలా ఈజీగా వచ్చింది కదా, చాలా నీట్గా కూడా వచ్చింది. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. అన్ని డోనట్స్ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఒత్తుకుని మధ్యలో కట్టర్తో కట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. మనం ఇలా చేత్తోనే చేసేసుకోవచ్చండి. చపాతీ పీట కర్ర కూడా ఏమీ అవసరం లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ డోనట్స్ని అందులో వేసేసుకోవాలి. డోనట్స్ ఆయిల్లో వేసేటప్పుడు మరీ హీట్గా ఉండొద్దండి. మీడియంగా కాగిన తర్వాత డోనట్స్ వేసేసుకుందాము. ఎందుకంటే రాగి పిండి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి లోపల మనకి ఉడకకుండానే పైన కలర్ వచ్చేస్తుందండి. సిమ్లో పెట్టుకునే వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టర్న్ చేసుకుందామండి. ఇలా 4 నిమిషాల్లో ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. చేసే ఒక లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుందండి. ఈ రెసిపీ ఇంకా బాగా చేయొచ్చని మీకు ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టుగా కూడా చేసి వీడియో పెడతానండి. ఇలా స్లో ఫ్లేమ్లోనే అన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుందండి. చూసి వదిలేయకుండా ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇలా అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా అలా బబుల్స్ తగ్గిపోతాయండి. బబుల్స్ తగ్గిపోయి అంటే లోపల వరకు డోనట్ ఉడికిందని. చూడండి ఇప్పుడు ఇలా తగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందామండి. ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుందాము అన్నీ తీసేసిన తర్వాత మిగిలి ఉన్న డోనట్స్ని కూడా ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి డోనట్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటి మీద పౌడర్ షుగర్ ఉంటుంది కదండి, అది స్ప్రింకిల్ చేసేసుకుని తర్వాత మన దగ్గర ఉన్న చాకో సిరప్ని పైన డెకరేట్ చేసుకుంటే చాలా తేలిగ్గా, ఈజీగా, హెల్తీగా మనకి రాగి పిండితో డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలందరికీ తప్పకుండా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. డోనట్స్ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం మాత్రమేనండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.